హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. తెలుగుదేశం తగలబడిపోతుందా అని అంటే కనుక నిజమే అంటాను నేను. టీడీపీ తగలబడిపోతుందండి. ఎక్కడ ఏంటంటే కనుక ఏదైతే ఆఖరి జాబితా రిలీజ్ చేశారో ఆఖరి జాబితాలో కొన్ని నియోజకవర్గాల్లో చాలా అసమ్మతి అయితే కనుక సెగలైతే కనుక నిప్పులు రాజేసినాయండి. నిజంగా ఈ ఎండలకు తగ్గట్టుగానే అక్కడ టీడీపీ కూడా బగ్గమని మండిపోతుంది. దాంట్లో డౌట్ లేదు. ఏ నియోజకవర్గాలు ఏంటి తగలబడిపోయేది, ఎక్కడ తగలబడిపోతుంది ఏంటనేది మనం పూర్తిగా మాట్లాడుకునే ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి. ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసిన తర్వాత కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇలాంటి వీడియోలు మీ ముందుకైతే చాలా తీసుకురావాలని ప్రయత్నిస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే షేర్ చేయండి. ఏంటంటే ఎక్కడి నుంచి టీడీపీ తగలబడిపోతుంది, ఏ లిస్ట్ ఎంతమంది నియోజకవర్గాలు రిలీజ్ చేసినా సరే ఎప్పుడు జరగనటువంటి అలజడి ఈ జాబితాలు అయితే కనుక జరిగిందండి. నిజంగాను ఎలా అంటే మీకు చెప్పవసరం లేదు. కొన్ని నియోజకవర్గాలు ఏంటంటే రాజంపేట యాక్చువల్గా సుబ్రహ్మణ్యం గారిని వాస్తవానికి ఇన్ఛార్జ్ అనుకున్నా కానీ బచ్చాల చెంగల్రాయుడు గారిని అలాగే ఆయన కాదని ఇలాగ చాలా అయితే కనుక అలాగే రాజంపేట చూసుకున్నా సరే, అలాగే దర్శి చూసినా, పాడేరు చూసినా సరే, చీపురుపల్లి చూసినా సరే, ఆలూరు చూసినా సరే, అనంతపురం అర్బన్ చూసినా సరే, ఇవన్నీ కూడా చాలా అసమ్మతి సెగలైతే కనుక బాగా రాజుకున్నాయి అని అయితే చెప్పొచ్చు. అనంతపురం అర్బన్లో అయితే కనుక ఇంక తెలుగుదేశం అధినాయకుడు వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఎవరో ఎన్టీ రామారావు గారు, ఆయన ఫ్లెక్సీలు కూడా తగలెట్టేశారు. మరి దారుణం కాకపోతే నిజంగా ఫర్నిచర్ ధ్వంసం చేసేసారు. ఇంకా ఫ్లెక్సీలు ఏంటి అవి ఏంటి మొత్తం తగలబెట్టేశారండి. నిజంగా ఎక్కడ దొరికితే అక్కడ ఫ్లెక్సీ తగలెట్టారు తెలుగుదేశంది. ఏంట్రా అంటే కనుక అక్కడ అందరూ తెలిసిన విషయమే ఏంటంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి టిక్కెట్ ఇవ్వడం వల్ల ఈ రాద్ధాంతం అంతా జరిగింది. ఇలా తగలబెట్టడానికి కారణం ఏంటంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి టిక్కెట్ ఇవ్వడం వల్ల. ఆయనకి ఇవ్వడం ఏంటి టిక్కెట్ ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి కాపు కాసు కూర్చున్నారు ఈ నియోజకవర్గం నుంచి. 5 సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ నియోజకవర్గానికి. 5 సంవత్సరాల నుంచి తమదే పార్టీ తానే అభ్యర్థి అనుకుంటూ శ్వాస ఆశ పెట్టుకుని బతుకుతున్నారు ఆయన. అలాంటి వ్యక్తిని కాదని, మా నాయకుడిని కాదని మీరు ఎవరికో ఇస్తారని చెప్పి కార్యకర్తలు అభిమానులు రెచ్చిపోయి బేభత్సంగా ఒక రాద్ధాంతం సృష్టించారు. అక్కడ తగలబెట్టేశారు దొరికినట్టు. ఎక్కడ అంటే కనుక అనంతపురం అర్బన్ ఎవరికి ఇవ్వలేదురా టికెట్ అంటే కనుక ప్రభాకర్ చౌదరికి. ఎవరైతే ప్రభాకర్ చౌదరి ఉన్నారో 5 సంవత్సరాల నుంచి లోకేష్ పాదయాత్ర జరిగినా ఏంటి, చంద్రబాబు నాయుడు గారి మీటింగులు జరిగినా, సభలు జరిగినా, రోడ్ షోలు జరిగినా, ఏం జరిగినా సరే జోబులో రూపాయలు ఖర్చు పెట్టాను. నేను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఎందుకోసం? పార్టీ నాదనుకుని, పార్టీ సీటు నాదనుకుని. కాబట్టి ఇప్పుడు కాదంటే కనుక నేను ఏమైపోవాలి అని ఆయన ఆక్రోశం వెలగలుగుతా ఉంటే ఆయన నమ్ముకున్న అభిమానులు కార్యకర్తలు ఎక్కడ ఏది దొరుకుతుంది తగలబెట్టేశారండి. నిజం. కాబట్టి ఇలాగా గుంతకల్లు చూసుకున్నా సరే, గుంతకల్లులో గుమ్మనూరు జయరాం గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అసలు గుంతకల్లుకి గుమ్మనూరుకి సంబంధం ఏంటంటున్నారు అక్కడ నియోజకవర్గ ప్రజలు. కాబట్టి నానా రాద్ధాంతం చేశారు వాళ్ళు కూడా. వాస్తవంగా అయితే కనుక ఆయన మా నియోజకవర్గం వ్యక్తి కాదు, మా నియోజకవర్గం వ్యక్తి కాదు, మా నియోజకవర్గంలో సీటు ఇవ్వడం ఏంటి అని చెప్పి పెద్ద రభస చేశారండి. కాబట్టి ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు ఆశించినటువంటి అభ్యర్థి రాకపోవడం, గుమ్మనూరు జయరాం గారికి తీవ్ర అసంతృప్తి అనేది అక్కడ ఉండడం, చాలామందికి నచ్చకపోవడం, కాబట్టి రాంగ్ ప్లేస్మెంట్లో రాంగ్ పర్సన్ దింపారేమో అని అయితే నాకైతే అనిపించింది. సో దానివల్ల చాలా రాద్ధాంతమే జరిగింది. ఇక్కడ కూడా సేమ్ అదే, తగలబడలేదు కానీ తగలబెట్టేసినంత పనులు చేశారు ఇంకా నిజంగా ఏంటి. అలాగే రాజంపేట చెప్పాను మీకు. దర్శి కూడా అంతే సేమ్ ఏంటి, ఒక పర్సన్ కాదు దర్శికి ఎంతమంది కొన్నారు, 6-7 దాకా దర్శి ఆశావాహులు ఉన్నారు. దర్శికి ఎవరిస్తారో టికెట్ ఎవరికి అర్థం చాలా. ఈవెన్ పెద్ద మెయిన్ స్ట్రీమ్ ఛానల్సే కనిపెట్టలేకపోయినాయి అన్నాడు వాస్తవానికి దర్శి ఏ అభ్యర్థికి ఇస్తారని. పెద్ద సర్వేలు కూడా చెప్పలేకపోయినాయి దర్శిలో అభ్యర్థి ఎవరన్నమాట. అలాంటి దర్శిని అడితి పిడిది ఎలా తీసుకెళ్లారంటే గొట్టిపాటి లక్ష్మి గారికి ఇచ్చారు. ఎవరైతే గొట్టిపాటి నరసయ్య గారి కుమార్తె ఉందో గొట్టిపాటి లక్ష్మి గారికి ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల అక్కడ మైనస్ అయింది ఏంటంటే కనుక మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి సీటు రాకపోతే ఆయన, అలాగే బాచిన్ కృష్ణ చైతన్య, సిద్ధరాఘవ, ఇంకా 1, 2, 3 ఇలా చాలా మంది ఉన్నారు. లెక్క చెప్పుకుండా పోతే ఈ దర్శి సీటు నాకు కావాలంటే నాకు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కాదని తీసుకుని వెళ్ళి గొట్టిపాటి లక్ష్మి గారికి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా చాలా రాద్ధాంతమే జరిగింది. పైకి తెలియలేదు కానీ వాస్తవంగా తీవ్ర అసంతృప్తి, నిరసన, తీవ్ర వ్యతిరేకత అయితే కనుక ఇక్కడి నుంచి కూడా చాలా ఉంది. మన మామూలుగా 90% వ్యతిరేకత ఉంది ఇక్కడి నుంచి కనుక. కాబట్టి దర్శి సీట్ని గాల్లో పెట్టేసినట్టే నన్ను అడిగితే కనుక. కాబట్టి తగలబడిపోతుందంటే మామూలుగా కాదండి, ప్రతి చోట కొన్ని నియోజకవర్గాలు అయితే ఇది పరిస్థితి. కాబట్టి ఇంకా పాడేరు చూసుకున్నట్లయితే కనుక ఏంటి, పాడేరు కూడా కిల్లు వెంకట రమేష్ నాయుడుకి ఇచ్చారు. ఇక్కడ ఈయనకోవడం కూడా చాలా మందికి ఇష్టం లేదు వాస్తవంగా. ఏంటంటే వాళ్ళు అనుకున్న అభ్యర్థి వేరు, అనౌన్స్ చేసిన అభ్యర్థులు వేరు. కాబట్టి ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇక్కడ నుంచి నియోజకవర్గం కోసం కష్టపడ్డ అభ్యర్థులను అలా ఉంచకుండా ఎందుకు మార్చేశారు అనేది గొడవలు చేశారు, రాద్ధాంతం చేశారు, కొన్ని చోట్ల అయితే తగలబెట్టేశారండి. కాబట్టి అలాగే చీపురుపల్లి చెప్పాను మీకు. ఇలాగ కొన్ని చోట్ల అనౌన్స్ చేసినప్పుడు 9 నియోజకవర్గాల్లో
కొన్ని నియోజకవర్గాలు అయితే కనుక ఎక్కడికక్కడ కార్యకర్తలు అభిమానులు తీవ్ర వ్యతిరేకత చూపించారు, తీవ్ర నిరసన తెలియజేశారు, అసంతృప్తి తెలియజేశారు. అందులో భాగంగా ఫ్లెక్సీలు చింపేయడం, ఫ్లెక్సీలు తగలెట్టేయడం, ఆఫీసులు ఫర్నిచర్లు ధ్వంసం చేయడం, ఇలా చాలా రాద్ధాంతం అయితే జరిగిందండి. రాష్ట్రం అంతా నిన్న మాత్రం చాలా ఇదిగా ఉందని నేనైతే చెప్పగలను. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు మాత్రమే, అన్నీ కాదు. కాబట్టి ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుస్తారంటే కనుక కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు అయితే గెలవరు 100%. ఇంత వ్యతిరేకత ఉన్న చోట చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ రానున్న 40 days అంతా ఉంది కాబట్టి ఈ టైం లిమిట్లో ఏమైనా సెట్ చేసి వాతావరణాన్ని కూల్ చేస్తే తప్ప, చల్లబరిస్తే తప్ప, వాళ్ళనే వాళ్ళు సర్దుమాడి చేసి రాజీలు కుదిరిస్తే తప్ప టిక్కెట్లు గాల్లో ఉన్నట్టే. చూద్దాం ఏం జరుగుతుందనేది. రానున్న ఎన్నికల వేడి ఇంకా రంజుగా రాసుకోబోతుంది. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా చలచలగా చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోవద్దు, 100% లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.